నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ యాంఫీ రిజిస్టర్. హలో సార్. అసలు ఇల్లు కొనుక్కోవడం బెటరా, లేదు అంటే అలా రెంట్లో ఉండడం బెటర్ అంటారా? మేడం, ఇప్పుడు ఈరోజు మనం సొంత ఇంట్లో ఉండడం, రెంటెడ్ హౌస్లో ఉండడం, ఏది బెటర్ అనేది గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే. ఒక ఒక కస్టమర్ని తీసుకుందాం. స్టార్ట్ ఎర్నింగ్ అట్ 25 ఇయర్స్కి ఒక ఉద్యోగం వచ్చింది, సంపాదిస్తున్నాడు బాగానే. ఓకే, ₹1,00,000 సంపాదిస్తున్నాడు ప్రతి నెల జీతం అనుకోండి. ఓకే, సో ఆయన జనరల్గా నేను చెప్పే సజెషన్ అడ్వైజ్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా న్యూ జాయినీ అయితే, ఫస్ట్ జాబ్ అయితే ఒక 1-2 ఇయర్స్ వరకు ఏది కొనడానికి ట్రై చేయకండి. ఇల్లు కొనడానికి, మెయిన్గా ఇల్లు కొనడానికి ట్రై చేయకండి. ఫస్ట్ మీరు చేరిన జాబు మీరు చేయగలుగుతున్నారా లేదా, మీకు కంఫర్ట్ ఉందా లేదా, ఫ్యూచర్ మీరు దాంట్లో గ్రోత్ ఉందా లేదా, చేయగలుగుతారా లేదా, టెన్షన్స్ ఎలాగున్నాయి మీకు, అదన్నీ కనీసం 1-2 ఇయర్స్ పనిచేస్తే కానీ తెలియదు. అవును. సో ప్రతి ఒక్కరు ఎవరైతే జాయిన్ అవుతారో ఈ డబ్బులు సంపాదించవచ్చు, 1,00,000 సంపాదించవచ్చు, 2,00,000 సంపాదించవచ్చు. బట్ ఫస్ట్ 2 ఇయర్స్ ఇల్లు అనేది కొనుక్కోకండి, అసలు థాటే తీసేయండి. ఓకే ఓకే, ఫస్ట్ జాబ్ కదా, ఎంజాయ్ చేయండి. ట్రిప్స్కి వెళ్ళండి, ఫీల్డ్ ట్రిప్స్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి. మీ 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 హౌ డూ యూ వాంట్ టు ఎంజాయ్, యూ ఎంజాయ్. 6 months ఎంజాయ్ చేసుకోండి. ఏ అప్పులు తీసుకోకండి. డోంట్ టేక్ ఎనీ లోన్స్. ఓకే ఓకే, బికాస్ యూ డోంట్ నో టుమారో ఆఫ్టర్ 1 year 2 years తర్వాత మీకు ఆ జాబ్ నస్తుందో లేదో, మీరు అక్కడ ఉంటారో లేదో, అంత శాలరీ వస్తుందో లేదో తెలియదు, ఎవరికి తెలియదు. అవును. సో ఇక్కడ ఇప్పుడు మనం ఒక రెంటెడ్ కొన్ని ఇల్లు కొనుక్కుందామే అనుకున్నాను. మీ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేడం, ఒక కస్టమరు హైదరాబాద్లో పనిచేసే వాళ్ళందరూ బయట నుంచి వచ్చినారు మ్యాక్సిమం. ఇక్కడ లోకల్ ఉన్నారు, లేదంటలేదు, బట్ జనరల్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఐటీ కంపెనీస్ తీసుకోండి, ఇక్కడ జాబ్ చేస్తున్నారు. ఓకే, రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు, బాగానే వస్తుంది, జీతం బాగానే వస్తుంది. ఆయన హైదరాబాద్లో ఇల్లు తీసుకోవాలా, లోన్ పెట్టి ఇల్లు తీసుకోవాలా? ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక ఇల్లు తీసుకోవాలి అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, నేను ఆంధ్ర నుంచి వచ్చాను, తెలంగాణలో జాబ్ చేస్తున్నాను, నేను ఇక్కడే సెటిల్ అవుతానా అనేది ఫస్ట్. సెటిల్ ఇక్కడ అవుతానా అనేది చాలా క్లారిటీ ఉండాలి. ఓకే, ఒక మనిషికి ఎక్కడ సెటిల్ అవుతాననేది క్లారిటీ ఉండాలి. ఓకే, క్లారిటీ అయిన తర్వాత, క్లారిటీ క్లియర్గా ఉన్నప్పుడు మనం ఆ ఇల్లు అనేది కొనుక్కోవడానికి ప్లాన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారు, 2 lakhs వస్తుంది, బట్ మీరు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఇల్లు కొనాలా? నేనైతే ఇల్లు కొనకూడదనే అంటాను. ఎందుకంటే రెంటెడ్ హౌస్లో ఉండడం బెటర్. ఆ టైంలో ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రాలో ఎక్కడైతే సెటిల్ అవుదాం అనుకుంటున్నారో అక్కడ ప్లాట్ కొనుక్కోండి. ఒక ప్లాట్లో కట్టించుకోవడానికి ఇంకో ప్లాట్ కొనుక్కోండి, ఆ ప్లాట్ అమ్మేసి దీంట్లో కట్టించుకోండి. లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్లో ఆ ప్లాట్లో డబ్బులు ఉండేటప్పుడు కట్టించుకోండి. ఓకే, లోన్ తీసుకోవట్లే కదా, మీకు బాగా 20 years బర్డెన్ ఉండదు కదా. అవును. అదొకటి. ఇంకో రీజను, ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నారు, మీకు ₹1,00,000 జీతం నెల. మీకు ఇంకో కంపెనీ నుంచి 2 లక్షలు 3 లక్షల జీతం ఆఫర్ వచ్చింది, అవి బెంగళూరుకి వెళ్ళాలి. మీకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ, మీరు వెళ్తారా? సాలరీ మంచి హైక్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు. మీరు ఇక్కడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే ఇల్లు ఎవరు చూసుకుంటారు? రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇల్లు అయితే కొంతమంది, చాలా తక్కువ మంది మన ఇల్లు అనుకుని చూసుకుంటారు. మ్యాక్సిమం రెంట్కి ఇచ్చేటప్పుడు పాడైపోతుంటాయి. అవును. సో అలాంటప్పుడు ఇల్లు కొనడం ఎందుకు? అక్కడ మీరు మూవ్ అవుతాను డిసైడ్ అయినప్పుడు అక్కడ అసలు ఇల్లు కొనడం ఎందుకు? అవసరం లేదు కదా, రెంట్కి ఉండొచ్చు కదా. రెంట్కి ఉండే తర్వాత మీరు సొంత ఇల్లు తీసుకున్నారనుకోండి, మీరు ఒకవేళ బెంగళూరు వెళ్ళినా సరే, అక్కడ రెంట్కి ఇచ్చేటప్పుడు ఏదైనా మెయింటెనెన్స్ ఏది ఉన్నా సరే మళ్ళీ మీకే ఫోన్ చేస్తారు ఫస్ట్ థింగ్. అవును. ప్లస్ మీరు ట్యాక్స్ ఎవరు, మీరే పే చేయాలి.
మీరు ఉండట్లేదు, మీరు హౌస్ ట్యాక్స్ మీరు పే చేయాలి. అవును. అవసరం లేదు కదా మేడం. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మనం అంటే ఆ ఎమోషన్స్, ఆ ఎమోషన్ సెంటిమెంట్స్ ఉండదు. జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, జీతం ఎక్కువ వస్తుంది అన్నప్పుడు ఆ అటాచ్మెంట్స్ లేనప్పుడు ఈజీగా మూవ్ అయిపోతారు. అవును. అందుకే ఈ రెంటెడ్ హౌస్లో ఉండడం అలాంటి వాళ్ళకి బెటర్. ఓకే. ఎవరైతే ఇప్పుడు నేను ఊర్లోనే సెటిల్ అవుతాను అన్న వాళ్ళకి ఈ రెంటెడ్ హౌస్లో ఉండి ఇంకెక్కడైనా జాబ్ బెటర్ ఆపర్చునిటీ వచ్చేటప్పుడల్లా మూవ్మెంట్ ఈజీగా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉండవు, రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇప్పుడు ఫ్యామిలీలో తీసుకోండి, ఆయనకి వెళ్ళాలని ఉంటుంది, మ్యారీడ్, 3 లక్షలు వస్తుంది అక్కడికి వెళ్ళాలని ఉంటుంది, పిల్లలు చదువులు ఉంటాయి ఇక్కడ, వైఫ్కి నచ్చదు, ఏం చేస్తారు? వెళ్ళరు. సో ఇవన్నీ ఆలోచించుకుని ప్రతి ఒక్కరూ ఈ సొంత ఇల్లు తీసుకోవాలా, రెంట్కి ఉండాలా అనేది డిసిషన్స్ అనేది తీసుకోవాలి. ఒక్కొక్క ఇండివిజువల్కి మారిపోతుంటుంది. ఇప్పుడు ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే సొంత ఇల్లు ఊర్లో కొనుక్కోవాలి. అక్కడ కొనుక్కుంటే ఏమవుతుంది, పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ చూసుకుంటారు వీళ్ళు లేకపోయినా సరే, ఆ అడ్వాంటేజ్. ఓకే. సో ఈ విధంగా చూసుకుంటే సొంత ఇల్లు కొనడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, రెంట్లో ఉండే వాళ్ళకి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇల్లు అంటే మ్యాక్సిమం ఎలా సెటిల్మెంట్ అవుతున్నామో, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది ఒక బేరేజ్ వేసుకొని ఇల్లు కొనటమా రెంట్లో ఉండటమా అనేది చూసుకోవాలి అంటారు. మేజర్ డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, నాకు ఇక్కడ ఒక ఫ్లాట్ కావాలి, నాకు ఇంకోటి బెంగళూరులో కావాలి. డబ్బులు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కాదు, డబ్బులు లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే కరెక్ట్గా ప్లాన్ చేసి ఒకే ఇల్లు కొనగలుస్తారో వాళ్ళు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని ఫోకస్డ్గా ఉండి ఎక్కడ తీసుకోవాలనేది తీసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అదే లోన్ తీసుకోవచ్చు. లేదంటే మీరు ఇప్పుడు ఉండేది హైదరాబాద్లో, రెంట్కు ఉండండి, బాగా కార్పస్ క్రియేట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ. ఊర్లో వెళ్ళేటప్పుడు మీరు మీద ఫండ్స్ ఉండేటప్పుడు ఇల్లు కట్టించుకోండి. ఆ ఇల్లు కట్టించుకునేటప్పుడు కూడా మీరు క్రియేట్ చేసిన కార్పస్తో ఎస్డబ్ల్యూపీ తీసుకుని కట్టించుకోండి. లేకపోతే లోన్ తీసుకున్నారనుకోండి, లోన్ తీసుకున్న ఆ ఎస్డబ్ల్యూపీతో ఏదైతే మీకు ఎస్డబ్ల్యూపీ వస్తుందో ఎవ్రీ మంత్, దాంతో లోన్ క్లియర్ చేయండి, మీ కార్పొరేట్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. అవును. సో జనరల్గా ఏంటంటే ఒక ఛాన్సెస్ ఆఫ్ సొంత ఇల్లు ఉండడం అంటే మేడం, ఇప్పుడు లోన్ తీసుకుంటారు 20 years వరకు యాక్చువల్గా మన ఇల్లు కాదు అది. అవును. మనం ఏ నిమిషం మనం కట్టకపోయినా వచ్చి జప్తు చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఒక బండి ఉంది, లోన్లో తీసుకుంటాం, హైపోతికేషన్, అదేంటి, అన్ని లోన్ అయిపోయిన తర్వాత ఆయన ఎన్ఓసి ఇస్తే ఆ ఎన్ఓసి తీసుకుని వెళ్ళి హైపోతికేషన్ తీసేసేయాలి, అప్పుడే నా బండి. అవును. అలాగే ఇల్లు కూడా. సో ఇల్లు ఏంటంటే మన ఇంపార్టెన్స్ బట్టి, మన ఫీజిబిలిటీ బట్టి తీసుకుంటూ ఉండాలి. అది రెంటెడ్ హౌసా లేకపోతే ఓన్ హౌసా అనేది వాళ్ళు ఇండివిజువల్గా డిసైడ్ చేసుకుని తీసుకునే డిసిషన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.